మొదటిగా దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. ఈ ప్రాతకాలమున దేవుని వాక్యాలను వినడానికి మొదటిగా తమ సమయాన్ని ఇచ్చి మందిరావరణంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 65వ సంకీర్తన 11వ వచనము చదువుకున్నాము. 65వ సంకీర్తన 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నీకే వందనములు, స్తోత్రాలయ్యా. గత సంవత్సరం అంతయు నీ రెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఇక నూతన సంవత్సరములో నూతన మాసములో నా ప్రభ 7వ తారీఖున నా ప్రభ మందిరావరణములో చేరి ఈ రీతిగా నేను స్తుతించే భాగ్యం మాకందరికి ఇచ్చినందుకు వందనాలు. ఇదిగో నా ప్రభ వాక్యమును విని మేము విడిచిపెట్టకుండా నా ప్రభ వాక్యానుసారంగా జీవించుటకు అతను మాకు మంచి మనసును దయచేయండి. నీ మందిరావరణములో నా తండ్రి మేము భయముతో వణుకుతో నా తండ్రి ఈ సమయాన్ని మేము గడుపుటకు మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఇదిగో నా ప్రభ నీ పక్షాన నిలబడి వాక్యం చెప్పనైన నన్ను నా తండ్రి మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోండి. ఈ కూడికి ఆదరించి అంతమ వరకు మీరే క్రమముగా జరిపించుకోమని యేసు జీవము గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి అంశము సంవత్సరమును దయా కిరీటము. ఇక్కడ దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించిన కొన్ని కిరీటాల గురించి మనము దేవుని సహాయంతో ధ్యానించుకోబోతున్నాము. ఈ యొక్క 65వ సంకీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనలో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు 75 కీర్తనలు దావీదు వ్రాసినవి. ఆసాపు 12 కీర్తనలు, కోరహు 10 కీర్తనలు, సొలొమోను 2 కీర్తనలు, మోషే, ఏతాను, హేమాను ఒక్కొక్క కీర్తన వ్రాశారు. కానీ దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి ఇవన్నీ వ్రాయబడ్డాయి. ఇవాళ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తూ ఈ పాటలు రాశారు. కొన్ని పాటలు పాడుకోవడానికి కూడా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 65వ కీర్తన దావీదు రాసినది. అలాగే రాజులు కిరీటాలు ధరిస్తారు. రాజు అంటే ఏంది? ఒక రాజ్యం ఉంటుంది, ప్రజలు ఉంటారు, ఒక కిరీటం ఉంటుంది, ఒక సింహాసనం ఉంటుంది. అలాగే ప్రపంచంలో సుందరీమణులు వాళ్ళ అందాల బట్టి వాళ్ళకు కిరీటం ఇస్తారు. మిస్ ఇండియా, మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ ఇట్లాగా. అలాగే పాత నిబంధన కాలంలో కూడా రాజ్యాలు జయించిన వీరులకు ఒక ఒలీవ కొమ్మలతో చేసినటువంటి మకుటాలను రాజే స్వయంగా వాళ్ళకు ధరింపజేస్తారు. అలాగే రాజు అన్నప్పుడు అపరంజి కిరీటము సర్వసాధారణమైన విషయం. అలాగే కీర్తనాకారుడైన దావీదు తన 65వ సంకీర్తనలో దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించినటువంటి కొన్ని కిరీటాల గురించి ఈ యొక్క 65వ సంకీర్తనలో రాశాడు. అలాగే ఈ యొక్క కిరీటాలంట కంటికి కనిపించేవి కావంట. ఇవి ఆధ్యాత్మిక సంబంధమైనవి. ఇంకా చెప్పాలంటే పరలోక సంబంధమైనటువంటి కిరీటాలు ఇవి. ఎప్పుడైతే దేవుని బిడలుగా ఉంటారో, ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఈ లోకములో ప్రత్యేకంగా జీవిస్తున్నారో ఆ బిడలకు దేవుడు ధరింపజేసినటువంటి ఆధ్యాత్మిక కిరీటాలు. ఇక్కడ మొట్టమొదటి కిరీటము క్షమా కిరీటము, క్షమించే కిరీటం అనమాట. 65వ సంకీర్తన 2వ వచనములో ఇక్కడ నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తము చేయుదువు. అంటే మన అతిక్రమములు, ఆజ్ఞ అతిక్రమణ పాపము, పాపము వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి అతి భయంకరమైన పాపము దేవుణ్ణి, మానవుల్ని, నిన్ను నన్ను వేరుపరుస్తుంది. అందుకే ప్రార్థనలకు జవాబు కూడా రాదు. మనం దేవునికి దూరంగా ఉంటూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ, ప్రభువా నాకు ఈ వ్యాధి వచ్చింది, ప్రభు నాకు ఈ కష్టం వచ్చింది, నా సహాయం చేయమంటే దేవుడు మన మొరలో ఆలకించుడు అనమాట. పాపలు మనవి దేవుడు ఆలకించుడు. అంతేకాకుండా మన పాపాలను మనం ఒప్పుకోవాలి. ఆ అడ్డుగోడలు తీసివేసుకోవాలంటే ప్రాయశ్చిత్తముతోటి మనం చేసిన పాపాలను, అంటే పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు కాదు, కానీ దేవుని ఆజ్ఞను మనం అనుసరించాలి. ఆజ్ఞ అతిక్రమణ పాపం అని మనము చెప్పుకున్నాం.
కాబట్టి ఆ పాపాల నుండి మనల్ని విడుదల చేయడానికి, మనల్ని క్షమించడానికి దేవుడు తన పాపముల కొరకు, మన పాపముల కొరకు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపాడు. నిన్నటి దాకా మనం క్రిస్మస్ గురించే చెప్పుకున్నాం. ఎందుకు పంపించాడు, ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. తన బిడ్డలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపపు చెర నుంచి విడుదల చేసి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి మానవ ఆకారంగా వచ్చాడని మనం నేర్చుకున్నాము. అలాగే ఆయన తన ప్రియ కుమారుని ఎందుకు పంపాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకంటే మనం ప్రేమించడం కాదు, కానీ దేవుడే పాపులమైన మనల్ని ప్రేమించాడుగా, ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన తన ప్రియ కుమారుణ్ణి, ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశింపకుండా ఆ నిత్య జీవం ఇవ్వడానికి ఆ కుమారుడు మన కొరకు అనుగ్రహించాడు. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనుషుని ద్వారా వచ్చింది పాపము. ఎవరు? ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని, ఆ యొక్క పాపము ద్వారా మరణములో మనం ఎలాగ ప్రవేశించామో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మనకు మరణము సంప్రాప్తమైంది. కాబట్టి ఆ మరణము నుండి విడుదల చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అలాగే యోహాను మొదటి పత్రిక 1:9 వచనములో, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం పవిత్రపరచబడాలంటే ఎలా చేయాలి? మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, ప్రియకుమారుడు, నీతిమంతుడు. కాబట్టి మన పాపములన్నీ క్షమిస్తాడు. మనలో ఉన్న సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి మనము పాపాలను మనం ఒప్పుకోవాలి. క్షమా కిరీటం ఇస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆ క్షమా అనే కిరీటము నీకు నాకు ధరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అలాగే దావీదు మీద మోపబడిన దోషములు విస్తారంగా ఉన్నాయి, కానీ దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన ఒప్పుకున్నాడు పాపాలు చేసి, దేవా నా పాపాలను క్షమించని ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. వాటికన్నిటి కూడా పవిత్రపరిచాడు. దేవుడు క్షమించిన పాపాలు మనం విడిచిపెట్టాలి. ఒకసారి మనం ఒప్పుకున్న తర్వాత మనం అన్ని విడిచిపెట్టాలి. నూతన జీవితము జీవించాలి. నూతనముగా మనము ఆయన బిడ్డలంగా ఉండాలి. ఈ కీర్తనలు అనేక కిరీటాల గురించి వ్రాయబడి ఉన్నాయి. అంటే అన్నిటికంటే మానవాళికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కిరీటం ఏంటంటే క్షమా కిరీటం. క్షమించడం అన్నమాట. క్షమాపణ లేకపోతే ఎక్కడుంటాం మనం? నరకాగ్నిలో ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే నీవు మారు మనసు పొందుతావో అప్పుడే దేవుడు నీకు క్షమా కిరీటాన్ని ధరింపజేస్తాడు. ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి అలాగే మనం మన శత్రువులను క్షమించే వారముగా ఉండాలి. ఆయన మన పాపాలను క్షమించి తన బిడ్డలుగా మనల్ని స్వీకరించినప్పుడు మనం ఏ స్వభావం కలిగి ఉండాలి? మనం కూడా ఇతరులను క్షమించే గుణం కలిగి ఉండాలన్నమాట. అలాగే నూతన సంవత్సరంలో మనకి క్షమా కిరీటాన్ని ధరింపజేశాడు. రెండవదిగా తృప్తి కిరీటము. కీర్తనలు 65వ సంకీర్తన 4వ వచనములో, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. అంటే ఈ వచనములో తృప్తి అనే ఆధ్యాత్మిక కిరీటం ఉన్నది. దేవుని ఆలయంలో మేలు చేత తృప్తిపరచబడే వాళ్ళు కొందరుంటారు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరితే సంతోషంగా ఉంటుంది, తృప్తి అనేది ఉంటుంది. కానీ కొందరికి అది కూడా ఉండదన్నమాట. వాడికి ఈ లోకముల సంపాదన మీద ఎంత తిన్నా, ఎంత సంపాదించిన తృప్తి అనేది ఉండదు. వాళ్ళు ఇది సంపాదించారే, వీళ్ళు ఇది సంపాదించారే, నాకు లేదే అలా నిరాశలో ఉంటారు. కానీ
దేవుని మందిరములో ఉంటే ఆ తృప్తి వేరుగా ఉండి తృప్తి పొందే బిడ్డలు ఉంటారు. కాబట్టి కృతజ్ఞత, దేవుని ఆలయంలో ఉండి మనము స్తుతులు చెల్లించే వరముగా ఉండాలి. అలాగే కీర్తన 84:10 కూడా నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూసావా, ఒక దినము గడిపితే ఆయన సన్నిధిలో 1000 దినముల కంటే శ్రేష్టమంట. కాబట్టి మనము ఒక దినము ఆయన సన్నిధిలో మనము గడిపితే ఎంత ఒక ఆదివారము మనం కానీ చర్చికి వెళ్ళకపోతే మనం ఎలా ఉంటుంది? మనకి ఏదో దొంగిలించినట్టు, ఏదో దొంగతనం చేసినట్టు ఆ రోజంతా మనకి బాగుండదు. ఎందుకంటే క్రమం తప్పకుండా మనం ఆ మందిర ఆవరణకి వెళ్తున్నాం కాబట్టి మనము ఆ యొక్క భయం ఉంటుంది. ఆ యొక్క మందిర ఆవరణంలో చేరితే ఎలా ఉంటుంది? అమ్మో, నేను మందిరంలో ఉన్నానే, దేవుని బిడ్డల వాక్యం వింటున్నానే, సేవకుల మాటలు వింటున్నానే అనే యొక్క ఆ సంతోషం అనేది మనకి కలుగుతుంది. ఇక్కడ 100వ కీర్తనలో కూడా సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మనం ఎంతో సంతోషముగా ఆయన మందిరావరణములో మనం ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధానానికి వెళ్ళాలి. కాబట్టి ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించిన ఉదయకాలం ముందు మనము కీర్తనలు పాడుతూ ఆయన సన్నిధిలో గడపడం ఎంతో సంతోషము, ఎంతో తృప్తిగా ఉంటుంది మనకి. అలాగే ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ యెహోవా దయాళుడని కృపనిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండను. ఎప్పుడైతే ఆయన మందిరావరణములో మనం చేరి ఆయన స్తుతిస్తూ ఉంటామో ఆయన కృప నిత్యం ఉంటుంది. కాబట్టి మన బిడ్డలకు కూడా మన కుటుంబాలకు కూడా సంతోషము సమాధానాలు మనము పొందుకునే వారముగా ఉంటాం. కాబట్టి మనం ఆయన సన్నిధిలో మనము సంతోషముతో రావాలి. అలాగే నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలో ఉన్నది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు 36వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది. ఆయన బిడ్డలు ఆనంద ప్రవాహములను త్రాగుతూ వాళ్ళు ఆ యొక్క సంతోషంతో పొంగిపోతున్నారంట. అలాగే దేవుని బిడ్డలమైన మనము ఆ మందిరావరణములు చేరి దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన మహిమకరంగా జీవించాలి. అలాగే మనం సంఘాలయంలో చేరాలి, ఎప్పుడు దేవుని స్తుతించే వారముగా ఉండాలి, ఆరాధించే వారముగా మనం ఉండాలి. అప్పుడే మనకు తృప్తి, సంతోషము, నిబ్బరము, సమాధానము మన గృహాలకి మన హృదయాలకు ఉంటుంది. దేవుని యొక్క సహవాసంలోనే మనకు ఆనందం ఉంటుంది. అలాగే సంఘ కాపరులు అందించే ఆత్మీయ ఆహారం మనం భుజించాలి. మన శరీరం బలపరుచుకోవాలంటే మనం ఇష్టమైన ఆహారం తింటాం కదా, అలాగే సంఘ కాపరులు సేవకులు చెప్పే మాటలు ఆత్మీయంగా మనం ఎదగాలంటే, ఆత్మీయంగా మనం ఆహారాన్ని భుజించాలంటే వాళ్ళ మాటలు మనం వినాలి. మన ఆత్మలను మనం శరీరాన్ని ఎలా బలపరుచుకుంటున్నామో ఆత్మీయంగా సేవకుల మాటలు, ఆ యొక్క దైవ వాక్యాన్ని విని మనము మన ఆత్మలను బలపరుచుకునే వారముగా ఉండాలి. సంగముగా కూడుకుని దేవుని ఘనపరిచే వారం, ఇలాగా సంగముగా కూడి దేవుని ఘనపరిచే వారంగా ఉన్నప్పుడు మనకు సంతోషము, సమాధానము వస్తుంది. మూడవదిగా సంతోష కిరీటాలు. కీర్తనలు 65 8వ వచనములో ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. అంటే దేవుడు భూమి మీద వర్షం కురిపించినప్పుడు ఆ పొలాలు ఫలభరితం అవుతాయి. ఇప్పుడు మనము పంటలు కావాలి, మనం బ్రతకాలంటే పొలాలను ఏం చేస్తాము? దున్ని వారికి ఎరువులేసి నీరు పెడతాము. అలాగే దేవుడు భూమి మీద వర్షం కురిపించడం వలన పొలాలు ఫలభరితం అవుతాయి. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. వర్షం వస్తే పంటలు పండుతాయి. అలాగే ఆ దానికి కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు మనము చెల్లించే వరముగా ఉన్నాము. కొంతమంది అయితే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించరు. సమృద్ధి వస్తుంది, ధనం వస్తుందంటే మేము కష్టపడి సంపాదించుకుంటాను వస్తుందిలే అనుకుంటారు, కానీ మనం తినటం కూడా దేవుని యొక్క కృప అన్నమాట. అలాగే కొంతమంది స్తుతిస్తారు, కానీ కొంతమంది దానిని అనరు. మా కష్టార్జితము, మా యొక్క స్వయం యొక్క సంపద వల్లే వస్తుంది ఇవన్నీ అని కూడా దేవుని దూషించేవారు ఉంటున్నారు.
అలాగే ఉత్పత్తుల ద్వారా ఉదయం మనకు సంతోషం వస్తుంది. ఉదయ కాలంలోను సంఘాలయంలో చేరి పాటలు పాడుతూ వాక్యం చదివితే సంతోషంగా ఉంటుందా లేదా? ఉదయకాలము సంతోషంగా ఉంటాం. అలాగే సాయంత్రం కూడా ఆ యొక్క సంతోషాన్ని మనం కొనసాగించే వరముగా ఉండాలి. దేవుడు పిల్లలు ఎల్లప్పుడంట సంతోషంగా ఉంటారంట. ఎందుకంటే దేవుడు వాళ్ళ హృదయాలలో ఉంటున్నాడు కాబట్టి వాళ్ళకు దుఃఖం అనేది తెలియదు. ఆయన కలిగి ఉన్న మనకు సంతోషము అన్నీ ఉన్నా కానీ ఈ లోకములో దేవుని లేకపోతే మన జీవితాలు సున్నా అన్నమాట. కానీ ఈ లోకములో ఎన్ని సంపాదించిన దేవుడు లేకపోతే మనకు దేవుడిని కలిగి ఉంటేనే మనము సంతోషము, మన కుటుంబాలకు ఆదరణ అనమాట. కాబట్టి దేవుని కలిగిన మనం దేవుని అతిశయపడే వారముగా ఉండాలి. కానీ మన కొరకు ఆయన ఏం చేస్తాడంటే సంతోష కిరీటాన్ని ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమించిన ప్రియ ప్రభు సంతోష కిరీటాన్ని నూతన సంవత్సరంలో సంతోషం అనే కిరీటాన్ని ఇచ్చాడు. సంతోషమే సగం బలం. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే సంతోషంగా ఉండాలి. దుఃఖంతో ఉంటే అవి ఆ యొక్క అనారోగ్యము ఎక్కువ అవుతుంది కానీ తగ్గిపోదు అనమాట. యేసు ప్రభు ఉంటే సంపూర్ణ బలము సంతోషం కలిగి ఉంటాం. కాబట్టి కొంతమంది అంటారు వాళ్ళ సంతోషంగా ఉండరు, ఇతరులను కూడా సంతోషంగా ఉండరు. ఎందుకు నేను పొందని సంతోషం వాళ్ళకి ఎందుకు పొందాలి? ఈర్ష్య అన్నమాట. మాటలతోటి, చూటుపోటి మాటలతోటి అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని కలిగిన మనం అవన్నీ దేవుని గొప్ప చెప్పుకోవాలి. సంతోష కిరీటాలు ఎవరి దగ్గర ఉన్నాయి పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నాయి. కాబట్టి నేడు యేసు ప్రభువును సొంత రక్షకునికి అంగీకరించిన వాడికి దేవుడు ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మొట్టమొదటి క్షమా కిరీటము, రెండవది సంతోష కిరీటం. ఆయన సన్నిధిలోనే ఆయన బిడ్డల మధ్య, ఆయన సంఘములో చేరిన బిడ్డలకు, ఆయన చేర్చుకున్న బిడ్డలకు ఆయన సంతోష కిరీటాన్ని ధరింపజేశాడు. మూడవదిగా దయా కిరీటము. కీర్తనలు 65:11 కూడా సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలో సారము వెదజల్లుచున్నవి. అంటే 365 రోజులు కూడా ఆయన చేసిన మేలులు ఎన్నో చెప్పలేము, గొప్పవి. అవునా కాదా? ఒక సంవత్సరానికి 360 రోజులు, 52 ఆదివారాలు అన్నమాట, వారాలు. ఇవన్నీ దేవుడు మనకు చేసిన మేళ్ళు. సర్వసాధారణంగా పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు, నూతన సంవత్సర సందర్భంగా మనం ఈ యొక్క కీర్తన 65వ కీర్తన ధ్యానం చేసుకుంటూ ఉంటాము. ఆయన దయగలవాడు కాబట్టి ఆయన బిడ్డలకు దయా కిరీటాన్ని ఆయన అనుగ్రహించాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి మకుటాలలో ఈ కిరీటము చాలా ప్రాముఖ్యమైనది. దావీదు సంవత్సర కాలములను దేవుని చేతికి అప్పగించాడు. తన సంవత్సర కాలాలను దేవా నీ చేతికి ఇస్తున్నాను అయ్యా అని ఆ యొక్క దేవునికి అప్పగించాడు. కీర్తనలు 23లో కూడా, 23వ సంకీర్తనలో కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను భరుండజేయుచున్నాడు. దావీదు మహారాజు యెహోవా నా కాపరి అయ్యా, నాకు ఈ లేమి లేదు, పచ్చిక గల చోట్ల నన్ను భరుండు చేస్తున్నావు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నావు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కాబట్టి దేవుడు ఈ 360 రోజులు కూడా మనం, అంతేకాకుండా మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు ఆయన వెంట వస్తున్న, ఆయన వెంట వచ్చిన దావీదు చెప్తున్నాడు. అలాగే ఆయన బిడ్డలమైన మనకు కూడా ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తూ అంటున్నాడు. అలాగే నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని బిడ్డలకి శత్రువుల చేత కూడా మేళ్ళు చేస్తాడంట. శత్రువు అంటే మనమంటే పడదు, కానీ వారి చేత కూడా దేవుని బిడ్డవు నీవైతే, ఆయన బిడ్డవైతే వాళ్ళ చేత కూడా నీకు మేళ్ళు చేస్తాడంట. అలాగే ఆయన ఏ మేలు చేయక మానడు. మన నూతన సంవత్సరంలో మనకు దయా కిరీటాన్ని ఆయన ధరింపజేశాడు. దయ కలిగిన వాడు కాబట్టి ఆయన బిడ్డలకు దయా కిరీటాన్ని ధరింపజేశాడు. అలాగే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనములో 156వ పేజీ.
ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. అంటే అనగా జనవరి మొదటి దినము మొదలుకొని డిసెంబర్ 31వ తేదీ వరకు ఆయన కన్నులంట రోజుల మీద, ఆయనను ప్రేమించే మనుషుల మీద ఉంటాయంట. ఆయన బిడ్డల మీద ఎప్పుడు డిసెంబర్ 1 నుంచి జనవరి 1 నుంచి డిసెంబర్ 30 అంటే సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు నా బిడ్డ ఏం చేస్తున్నాడు, ఏం చేయాలైనా ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుందంట. ఆయనను ప్రేమించే మనుషుల మీద ఉంటాయంట, రోజుల మీద ఆయనను ప్రేమించే మనుషుల మీద ఉంటాయి. ఆయన దయామయుడు. ఆయన మనకిచ్చే నూతన సంవత్సరము దేవుని దయతో నింపబడడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదము నీకు నాకు. మన ప్రియులెంతో మంది గతించారు ఈ దినాల చూడలేక. కానీ దేవుడు ఆయనకు దయామయుడు కాబట్టి నూతన సంవత్సరముతో ఆ దయా కిరీటంతో నిన్ను నన్ను మనల్ని ఆయన ధరింపజేశాడు. కాబట్టి అందరి నిమిత్తం మనం దేవునికి మనము వందనాలు చెల్లించే వరముగా ఉండాలి. అలాగే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనములో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయంట. ఏ దీవెనలంటే, నీవు పట్టణములో దీవింపబడదువు, ఫలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దిక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అలాగే నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు. కాబట్టి ఇన్ని దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు? దేవుని బిడ్డలకు మాత్రమే. అలాగే మనము మన గర్భఫలాలు, మన భూఫలాలు, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలి? యెహోవా సన్నిధిలో మనము ఉండాలి, మనం సంఘముగా చేరాలి, దేవుణ్ణి స్తుతించే వరముగా ఉండాలి. ఎప్పుడైతే స్తుతిస్తూ ఆయన బిడ్డలుగా ఉంటామో ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇచ్చాడు. అలాగే యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. దేవుడు తన మరియమ్మ యోసేపు దగ్గర పెరిగినప్పుడు 12 సంవత్సరాల వరకు పెరిగినప్పుడు ఆయన మనుషుల దయందును దేవుని దయందును వయసునందును ఆయన వర్ధిల్లాడని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటాం. కాబట్టి ఆయన దీవెనలు మనకు ఉండాలంటే మనము సంఘాలయంలో చేరాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి. మన బిడ్డల కోసం, కుటుంబం కోసం, సంఘము కొరకు, ఇతరుల కొరకు మనం ప్రార్థించే బిడ్డలంగా మనము ఉండాలి. అలాగే 5వదిగా ముళ్ళ కిరీటము. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 2వ వచనములో, సైనికులు ముళ్ళతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టిరి. ఈ శిరస్సు మీద మంచి కిరీటాలు పెట్టి యేసు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. తన ఇష్టమైన బిడ్డలకు మంచి కిరీటాలు ఇచ్చాడు. ఆయన అయితే ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. మంచివి మనకు, ముండ్లు ప్రభువుకు. అంతగా ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అపరంజ కిరీటాలు ధరించాల్సిన యేసు క్రీస్తు శపితమైనటువంటి వాటిని తల మీద పెట్టుకున్నాడు. ఆయన తాను రాజు అని చెప్పినందుకే ఆ కిరీటాన్ని ఆయనకి, ఆయన ఇహలోక రాజు కాదు కానీ ఇహలోక రాజు అనుకొని రాజు అని చెప్పుకుంటున్నాడని ఆయనకి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. రాజు అంటే కిరీటం కావాలి కాబట్టి రోమా సైనికులు అవహేళన చేసి ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఈ దినాన ముళ్ళ కిరీటం లేకుండా మనం ప్రభుని గుర్తుపట్టలేము. యేసు ప్రభు అనగానే మనకేం కనిపిస్తే ముందు తల మీద ముళ్ళ కిరీటం ఉంటుంది. ముళ్ళు ఆయన హెచ్చించాయి కానీ ఆయనను తగ్గించల. కాబట్టి మనము ప్రేమించి ఆయన బిడ్డలుగా మనము ఆ ముళ్ళ కిరీటాలు లేకుండా ఆ ప్రభువును మనము సొంత రక్షకునికి అంగీకరించే వరముగా ఉండాలి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను అని ప్రకటన 19:12 ఉన్నది. అనేకంటే సంఖ్య లేదు, లెక్కలేనమాట. ఆదాం పాపం చేశాక భూమి మీదకి ఆ ముళ్ళ కిరీటాలు ముళ్ళు వచ్చేసాయి. ఆదాం పాపం చేశాడు ఆదిలో, దానివల్ల భూమి మీదకి ముళ్ళు వచ్చాయి. అంటే మన శాపమును ఆయన మీద వేసుకున్నాడు, మన పాపాలను, మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. కాబట్టి మనము ఆయన బిడ్డలంగా ఈ నూతన సంవత్సరములో ఆయనను సంతోషపెట్టే వారముగా ఉండాలి. అలాగే
ఏ కీర్తికి ఏ కిరీటం అనేది ఒక ఎగ్జాంపుల్గా ఒకసారి అంటే ఒక వ్యక్తికి గొప్ప నాయకత్వం వహించమని ఒక అధికార పీఠం ఇస్తే ఆయనంట అధికారానికి అర్హుడు కాదంట. కరుణ అనేది, దయ అనేది, దాతృత్వం అనేది ఆయన హృదయంలో లేదు. కానీ అటువంటి వ్యక్తి ఒకడు ఇలా వచ్చి విమర్శించాడంట, ఈయన ఏ త్యాగం చేశాడని, ఏం గొప్ప పని చేశాడని ఈ పదవికి అర్హుడు, అర్హత లేని వాడిని తీసుకెళ్ళి పెద్ద పదవిలో పెట్టారే అని ఆయన్ని విమర్శించారంట. అలాగే మనం కూడా నేను కూడా ఏం చేసావని ప్రభు ఈ కిరీటాలు మనకు అనుగ్రహించాడు. మన యోగ్యత లేని వారము, ఎన్నిక లేని వారం, మనం బలహీనులము. అలాంటి మనల్ని ప్రేమించి ఆయన మనకి ఇన్ని కిరీటాలు మనకు ఇచ్చాడు. మనం ఏం చేయలేదు, కానీ ప్రభు కృప వలన మనకు ఈ కిరీటాలు ధరించే యోగ్యత నూతన సంవత్సరంలో మనకు ప్రభు ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆయన పరలోక వారసత్వాన్ని ఇచ్చాడు ఆయన బిడ్డలకి. అలాగే అక్షయ కిరీటం ఇచ్చాడు, ఆనంద కిరీటం ఇచ్చాడు, నీతి కిరీటం ఇచ్చాడు, అలాగే మహిమ కిరీటం ఇచ్చాడు, జీవ కిరీటం ఇచ్చాడు. అలాగే శపన హతసాక్షి అయ్యాడు. శపన అంటే కిరీటము. కాబట్టి మరణము వరకు నమ్మకంగా ఉండే వారికి నేను జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి శపనకి కూడా జీవ కిరీటాన్ని ప్రభు ఇచ్చాడు. అలాగే ఫిలిప్పీ 4:1 కూడా, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా అని అంటున్నాడంటే, ఆయన బిడ్డలమైన మనమే ఆయనకు కిరీటాలంట. ఆయన నమ్ముకొని ఆయన విశ్వాసులుగా ఆయన పక్షాన ఆయన గుణగుణాలను మనం ప్రచురం చేసే యాజక సమూహంలో ఉన్నాం కాబట్టి, ఆయన వారసులం కాబట్టి మీరే నా కిరీటాలు అంటున్నాడు. అలాగే 3 మానవ కిరీటాల గురించి మనము నేర్చుకుందాము. యోగ్యమైన భార్య అంట. సామెతలు 12వ అధ్యాయము 4వ వచనములో, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం అంటే మంచి భార్య భర్తకు కిరీటం అంట. సిగ్గు కలిగించే భార్య అతని ఎముకలలో కుళ్ళు పుట్టిస్తుందంట. భక్తి కలిగిన భార్యాభర్తల బంధం ఎంతో గొప్పదంట. భార్యాభర్తలు, కుమారులు, కుమార్తెలు అందరూ సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే అటువంటి యోగ్యురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. మూఢరాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుంటుంది. కాబట్టి యోగ్యమైన భార్య అంట మంచి కిరీటం అంట. యోగ్యమైన యోగ్యరాలు పెనిమిటికి కిరీటం అంట. అలాగే నెరిసిన వెంట్రుకలు సామెతలు 16:31 కూడా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనములో, నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవక్తను కలిగిన వారికి కలిగి ఉండును. అంటే ఈ నెరిసిన వెంట్రుకలు అంటే ఈ తెల్ల వెంట్రుకలు గల వారి ప్రవక్తన వారికి కిరీటాలంట. ఆ యొక్క పెద్దవారికి నెరిసిన వెంట్రుకలే కిరీటం అంట. అలాగే తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి నీవు భయపడాలట్టి వారు నువ్వు ఘనపరచాలి, భయభక్తులుగా ఉండాలి, దేవునికి భయపడాలని ఉంది. అలాగే కుమారులు సామెతల 17వ అధ్యాయము 6వ వచనములో, కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. కుమారులు వృద్ధులకు కిరీటం అంట. అంటే ముసలి వారికి మనమురండ్రే కిరీటాలు. కాబట్టి మనం ఆయన కిరీటంలో మనము ఉండాలి. ఈ దినాన మనకి ఎన్ని కిరీటాలు ఇచ్చాడు ప్రభు అంటే, క్షమా కిరీటం ధరింపజేశాడు. ఆయన మందిరావరణము తృప్తి అనే కిరీటాన్ని ధరింపజేశాడు. సంతోష కిరీటాన్ని ధరింపజేశాడు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని నీకు నాకు ధరింపజేశాడు. అలాగే ఇన్ని కిరీటాలు దేవుడిచ్చాడు. కాబట్టి మనం మన వాటికి యోగ్యులమా అయోగ్యులమా మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ ఉదయకాలం దేవునికి ఇంకా దూరంగా ఉంటున్నాము. మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకొని ఇన్ని కిరీటాలు పొందడానికి దేవుని సహాయంతోటి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఇన్ని మేళ్లు పొందుకోవాలని దేవుని పేరట చెప్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకే వందనములు, స్తోత్రాలయ్యా.
గత సంవత్సరం అంతయు నీ రెక్కల చోటన భద్రపరిచి, ఇదిగో నా తండ్రి నూతన సంవత్సరంలో నూతన మాసంలో ప్రవేశపెట్టి, నా తండ్రి సంవత్సరం అనే దయా కిరీటాన్ని, తృప్తి అనే దయా కిరీట, క్షమ అనే దయా కిరీటాన్ని మీరు మాకు ధరింపజేసినందుకు వందనాలయ్యా. సంవత్సర కాలం అంతయు నీ రెక్కల నీడలో ఉంటూ నేను ఆరాధించి, స్తుతించి, ఘనపరిచి మా కుటుంబాలను నా తండ్రి మేలుకరంగా ఉంచుకోవడానికి మీ యొక్క సహాయాన్ని మా కుటుంబాలకు, మాకు, మా సంఘాలు దయచేయండి. వాక్య విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఆ హృదయంలో ఆ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే మనసును మాకు దయచేయండి. మా పాడవలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కాపాడయ్యా. ఏ కీడు రాకుండా నా తండ్రి, ఎలాంటి దుర్వార్తలు వినకుండా నా తండ్రి నీ కంచె కాపుదల వేయండి. ఇదిగో నా తండ్రి ఈ ఉదయకాలం, ఈ సంవత్సర కాలంలో ఈ శివయ్య బిడ్డలు చేస్తున్న పరిచర్య దీవించండి. వాళ్ళ కుటుంబాలను నా తండ్రి మీరే బలపరచండి. వారి చేతి పది కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఇంకా మీ రాకడ పర్యంతం వరకు ఈ యొక్క సేవను కొనసాగించే బాధ్యత వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి మా పాళెంలో ఎంతో మంది వృద్ధులు ఉన్నారయ్యా, విధవరాండ్రున్నారు నా ప్రభ, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. ఏ అవసరతలో ఉన్నారు నా ప్రభ నీకు తెలిసిన ప్రభ. అడగకపోయినా నా తండ్రి మా హృదయ వాంఛలను ఎరిగిన దేవా నీకే వందనములు. వారికి అవసరతలు తీర్చమని అడుగుతున్నాము. వ్యాధి బాధలతోటి ఎంతో మంది నా తండ్రి ఉంటుండగా నీ గాయపడిన హస్తముతో నా తండ్రి వాళ్ళను ముట్టి స్వస్థతపరచండి. సమృద్ధి జీవనాన్ని దయచేయండి. ఎంతోమంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్నారయ్యా, అలాగే గర్భఫలాలు లేక ఎదురు చూస్తున్నారు నా ప్రభ. అటు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, ఈ నూతన సంవత్సరములో నూతన మేళ్లతో మా కుటుంబాలను మీరే కట్టమని అడుగుతున్నాము. అలాగే వాక్యమైన నా ప్రభ, నీకు నా తండ్రి వాళ్ళ హృదయాల స్థానం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి సంవత్సరమైన దయా కిరీటాన్ని ఆ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాము. ఇదిగో నా తండ్రి ఏ కీడు లేకుండా మా యొక్క పాళెంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. మా బిడ్డలు నా తండ్రి మా ప్రియులు మీరు పిలుచుకున్నారయ్యా. అటు కుటుంబాలకు నా తండ్రి మీ ఆదరణ వాక్యము ద్వారా నా తండ్రి మీరు ఆ కుటుంబంతో మాట్లాడి తల్లి తండ్రిగా మీరే ఉండండి. ఇదిగో నా తండ్రి ఈ యొక్క కూడిక నా ప్రభ ఆదరించి అంతవరకు మీరే క్రమముగా జరిపించుకుంటున్న విధానాన్ని బట్టి నీకే వందనముల స్తోత్రాలు చెల్లిస్తూ మా పాళెంలో ఉన్న పెద్దలను నా తండ్రి, చదువుకున్న బిడ్డల నా తండ్రి నీ యొక్క పరలోక జ్ఞానంతో నింపయ్యా. నా తండ్రి వాళ్ళ నా తండ్రి నీ చేతి పెట్టుకొని నీ వాక్యము ద్వారా వాళ్ళని సంధించమని అడుగుతున్నాము. ఇదిగో నా ప్రభ దిన దీవెలతో నింపి దిన కీడు నుంచి తొలగించమని మా ప్రభును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషునుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.